ప్రభాకర్ బ్రదర్ తీసి బాగా ఒక రకంగా ఉంది. జీవులు ఏం కాదు, మన ఇంట్లో అందరూ తెలుస్తుంది. Just wait 1 minute. They're almost finished. Okay, studying the book of Romans. రోమా పుస్తకాన్ని మనం చదువుతున్నాము. And we're seeing first of all why God does not work with all men. Sorry brother, I didn't catch. We're seeing first of all why God is not working with all men. దేవుడు మనుషులందరితో ఎందుకు క్రియ చేయట్లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం మొదటగా. And we see men are making up their own rules. మనుషులు తమ సొంత సూత్రాలను తయారు చేసుకుంటున్నారు. And the reason they make up their own rules is because they don't know God's rules. చూడండి, వారు సొంత సూత్రాలను లేదా సొంత నియమాలను వారు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారు ఎరగకపోవటమే కారణము. God's rules are not hard to understand. దేవుని యొక్క సూత్రాలు అర్థం చేసుకోవడానికి అంత కష్టమైనవేమీ కావు. But what happens if God blinds the eyes? చూడండి, దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని లేదా కన్నులను గుడితనం కలగజేస్తే ఏమవుతుంది? God gives every man a basic test when he's very young. చూడండి, దేవుడు ప్రతి మనుషునికి కూడా ఒక ప్రాథమికమైనటువంటి ఒక టెస్ట్ లేదా పరీక్ష అనేది పెట్టుచున్నాడు. And if they fail the test, he gives them up. చూడండి, ఆ యొక్క పరీక్షలో అతను ఫెయిల్ అయితే వారిని తిరిగి అప్పగిస్తున్నాడు. Let's see that test again briefly. మరొకసారి ఆ యొక్క టెస్ట్ ఏంటో క్లుప్తంగా చూద్దాము. Romans 1:18 through 21. రోమా 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు మరొకసారి చదువుదాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్తి మీద లేదు, అది వారి మధ్య విషితమైనది. దేవుడు అది వారికి విషితపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తిని దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. ఓకే. So God gives this basic test to men who understand that they have been created. చూడండి, దేవుడు మనుషులకి యొక్క ప్రాథమికమైనటువంటి పరీక్ష ఎందుకు ఇచ్చాడంటే వారు దేవుడు తాము సృష్టికర్త అని చెప్పి తెలుసుకోవడానికి వారికి ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. In verse 19, 19వ వచనం చూడండి, అక్కడ he says they all know because God showed it to everybody. చూడండి, వారందరికి కూడా అది తెలుసు అన్నమాట. ఎందుకు తెలుసు అంటే దేవుడు అందరికీ దాన్ని బయలుపరిచాడు. So then they get their test. ఆ తర్వాత వారు ఆ యొక్క పరీక్షను పొంది ఉన్నారు. How do they respond to understanding that they have a creator? వారికి ఒక సృష్టికర్త ఉన్నాడనే విషయం వారికి ఎలాగ అర్థమైంది? So what should they do if they have a creator? వారికి ఒక సృష్టికర్త ఉన్నాడని చెప్పి వారు తెలుసుకోవాలంటే వారు ఏం చేయాలి? They should consider they're not the owner. చూడండి, వారు ఏమర్థం చేసుకోవాలంటే వారే అంటే ఈ యొక్క భూమిలో వారు సృష్టికర్త కాదు, యజమానులు కాదని చెప్పి తెలుసుకోవాలి. So what do they owe their creator? వారు తమ సృష్టికర్తకు ఏమి రుణపడి ఉన్నారు? They owe their existence to the creator. చూడండి, ఆ యొక్క వారు కలిగి ఉన్నటువంటి ఉనికికి ఒక సృష్టికర్త అనేటువంటి ఆయన ఉన్నాడనే విషయం గమనించాలి. So then who do they belong to? అలాగైతే వారు ఎవరికి చెందినటువంటి వారై ఉన్నారు? So they glorify their creator in verse 21. 21వ వచనంలో వారు తమ సృష్టికర్తను మహింపరుస్తున్నారు. Are they going to seek him to find out what he wants? ఆయనకి ఏం కావాలనో దాన్ని తెలుసుకోవడానికి వారు వెతుకుతున్నారు ఆయన్ని. Well, what's fair? ఏది న్యాయమైనటువంటి విషయము?
It's fair that we give the Creator credit for creating us. చూడండి, సృష్టికర్త మనల్ని సృష్టించాడు అని తెలుసుకొని మనం ఆయనకు లోబట్టం అనేది అది న్యాయమైనటువంటి పద్ధతి అయి ఉన్నది. And it's fair that we understand that we belong to Him. మనం ఆయనకు చెందిన వారమై ఉన్నామని చెప్పి తెలుసుకోవటము అది న్యాయమైనటువంటి విషయమై ఉన్నది. So then, is it fair for us to be required to obey His commandments? చూడండి, మనం ఆయనకు ఆజ్ఞలకు లోబడాలని చెప్పి మనం కోరబడి ఉన్నాము. So we can glorify God for good gifts that He gives us. చూడండి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి ఈవులను బట్టి దేవుని మనం మహిమపరచవలసినటువంటి వారమే ఉన్నాం. What's the difference between that and glorifying God as God? దేవుణ్ణి దేవునిగా మహిమపరచడానికి లేకపోతే దేవుడు మనకి చేసినటువంటి మేలులకు ఆయన మహిమపరచడానికి ఏంటి తేడా? So we mentioned several times. అనేక సార్లు మనం చెప్పడం జరిగింది. Many glorify God, but not as God. చూడండి, అనేక మంది దేవునిగా మహిమపరచట్లేదు. If we glorify Him as God, we glorify Him as Creator. మనము ఆయన దేవునిగా మహిమపరిచినట్లయితే ఆయన్ని సృష్టికర్తగా కూడా మనం మహిమపరుస్తున్నాం. In the beginning, God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. So He created everybody. ఆయన అందరిని కూడా సృష్టించున్నాడు. So we belong to Him. It's only fair we work for Him. చూడండి, మనం ఆయనకు చెందినటువంటి వారుగా ఉన్నందువలన ఆయన కోసమే సృష్టించబడి ఆయనే మనం సృష్టించినటువంటి వాడై ఉన్నాడు. But how many are fair? అయితే ఎంతమంది న్యాయంగా ఉన్నారు? Apparently not many. చూడండి, ఎక్కువ మంది ఆయనకు మహిమకరంగా పనిచేయట్లేదు. So verses 22 to 24. 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుదాము. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పద్మస్వరూపములుగా మార్చిరి. ఈ హేతుల చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. ఓకే, So God gave them up. దేవుడు వారిని అప్పగించాడు. So what happens when God gives a person up? చూడండి, ఒక వ్యక్తిని దేవుడు అపవిత్రతకు అప్పగిస్తే ఏమవుతుంది చెప్పండి? Then He repeats that He gave them up in verse 26. 26వ వచనంలో మరలా ఆయన వారిని అప్పగించినట్లుగా చెప్తున్నాడు. He repeats again in verse 28 that God gave them up. చూడండి, 28వ వచనంలో కూడా దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినట్లుగా చెప్తున్నాడు. Verse 24, He gives them up to dishonor their bodies. చూడండి, 24వ వచనంలో వారి యొక్క శరీరమును పరస్పరం అవమానపరుచుకున్నట్లుగా వారిని అపవిత్రతకు అప్పగించాడు. Same verse 26. అదేవిధంగా 26వ వచనంలో కూడా ఉన్నది. And in verse 28, He gave them up to 23 different kinds of sin. చూడండి, 28వ వచనంలో వ్యత్యాసమైనటువంటి పాపాలు చేయనట్లుగా వారిని అప్పగించి ఉన్నాడు. So how long do they stay in that condition? ఆ యొక్క సిచ్యువేషన్లో అంటే పరిస్థితుల్లో వారు ఎంతకాలం నిలిచి ఉన్నారు? In 2 Corinthians 3, 2 కొరింథీ 3వ అధ్యాయము 14 to 16. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. 2 కొరింథీ 3వ అధ్యాయం 14 నుంచి 16. మరియు వారి మనసులు కఠినములైనను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచినది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఓకే, So why were they blinded? వారు ఎందుకు వారి యొక్క గుడ్డివారై ఉన్నారు లేదా ముసుగు వేయబడినటువంటి వారై ఉన్నారు? We just read it in Romans. మనం రోమా పుస్తకంలో ఇప్పుడే చదివాము. And the Jews still had that blinder on them. చూడండి, యూదులు ఇంకనూ ఆ యొక్క యూదుల పైన గుడ్డితనం అనేది ఉన్నది.
But verse 16, what happens if they turn to the Lord? చూడండి 16వ వచనంలో వారు ప్రభు వైపు తిరిగినప్పుడు ఏమవుతుంది? And if they turn to the Lord, do they turn to do His will or their own will? చూడండి వారు ప్రభు వైపు తిరిగారు అని అంటే వారి యొక్క చిత్తమా లేదా ప్రభు యొక్క చిత్తమా? అదే. What does it mean to turn to the Lord? ప్రభు వైపు తిరుగుట అనగా అర్థం ఏమిటి? If we turn to the Lord, we'll want to know His rule. చూడండి మనం ప్రభు వైపు తిరుగుతున్నామంటే ఆయనకి సూత్రాలను తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. We'll want to know His purpose. మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. And we'll turn to serve the Creator. అలాగే మన సృష్టికర్తని సేవించినట్లుగా తిప్పబడవలసినటువంటి అవసరం ఉన్నది. Psalms 100 makes that very clear. 100వ కీర్తన అనేది ఆ విషయాన్ని చాలా తేటగా చెప్తున్నది. Verse 3. 3వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేలుకొలుము. ఓకే. So who do you and I belong to? మీరు నేను ఎవరికి చెందినటువంటి వారము? Is it true He made us? ఆయన మనల్ని తయారు చేసి ఉన్నాడు. 3వ వచనంలో That He made us? Is it true we're His people? మనం ఆయనకు ప్రజలమై ఉన్నామనేది అది వాస్తవం. ఆయన ప్రజలము, ఆయన మనల్ని తయారు చేశాడు అనేది వాస్తవము. If that's true in verse 4, we need to be thankful. చూడండి 4వ వచనంలో అది వాస్తవం అయితే మనం ఆయనకి కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం. And if we're thankful, we'll do what He says. ఆయన ఏం మనం కృతజ్ఞులమైనట్లయితే ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. So we've seen the Lord created this world for Himself. చూడండి తన కోసమే మనల్ని సృష్టించి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాము. Psalms 50. 50వ అధ్యాయము, కీర్తన 50వ అధ్యాయము. What's brother? 50, 10 to 12. 10 నుంచి 12 వచనాలు. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలముల్లోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనిను. ఓకే, నేను ఆకలిగొనిను నీతో చెప్పను. ఎన్ని జంతువులు ఆయనకు దేవునికి చెందినవై ఉన్నవి? ఎన్ని పక్షులు ఆయనకు దేవునికి చెందినవై ఉన్నవి? చూడండి అక్కడ చెప్తున్నాడు, సర్వభూమి నాది లేదా సర్వలోకము నాది అంటున్నాడు. చూడండి ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నావి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So whose food did we eat this morning? ఈ యొక్క ఉదయంలో మనం తిన్నటువంటి ఫుడ్ ఆహారం ఎవరు చెప్పండి? We ate His food. మనము ఆయన యొక్క ఆహారం తిన్నాం. ఇప్పుడు whose breath are we breathing? మనం ఎవరి యొక్క శ్వాసను శ్వాసిస్తున్నాం చెప్పండి? Whose materials are we using? ఎవరి యొక్క వస్తువులు మనం అనుభవిస్తున్నాము? It's not hard to understand. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అంత కష్టమైన కార్యములేం కావు. But remember 2 Thessalonians 2. 2 దశలోనికే 2వ అధ్యాయంను గుర్తుపెట్టుకోండి. 9 through 12. 2 దశలోనికి 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. రక్షించుతున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి దాకా అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన శుచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించుచున్న పోవాళ్ళు సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇంచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మినట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఓకే, సో is God forcing men to do His will? దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు మనుషుల్ని ఒత్తిడి చేస్తున్నాడా? He doesn't want forced obedience. ఎవరిని కూడా దేవుడు ఒత్తిడి చేయడు. If we serve Him,
it should be because we want to be fair. చూడండి, మనం ఆయన సేవిస్తున్నాము అని అంటే న్యాయంగా ఉండటం కోసం మనం ఆయన సేవిస్తున్నాం. And so if we don't love his truth, what does he do immediately? చూడండి, మనం ఆయనకి సత్యాన్ని మనం ప్రేమించట్లేదు అని అంటే ఆయన వెంటనే ఏం చేస్తాడు? He sends a strong delusion. మోసం చేసే శక్తిని ఆయన పంపిస్తాడు. Who's the father of lies? అబద్ధములకు జనకుడు ఎవరు? So who does he send? ఎవరిని ఆయన పంపిస్తున్నాడు? Is Satan able to blind eyes? చూడండి, సాతానుడు కన్నుల గుడితనం కలగజేయడానికి శక్తి కలిగి ఉన్నాడా? So God gives men over to Satan. చూడండి, దేవుడు సాతానికి మనుషులను అప్పగిస్తున్నాడు. So as long as Satan has a man, what can the man do? చూడండి, సాతానునికి ఒక మనుషుడు అప్పగించినట్లయితే ఆ యొక్క మనుషుడు ఇంకేం చేయగలడు? We have to be released from Satan. మనం సాతాను యొక్క ఉరిలో నుంచి విడుదల చేయబడవలసినటువంటి వారమై ఉన్నాము. So how does that happen? అది ఎలాగ జరుగుతున్నది? Well, what's the cause for God giving up on men? దేవుడు మనల్ని అప్పగించడానికి గల కారణం ఏంటి? Giving up? దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? He tells us very clearly. చాలా తేటగా చెప్తున్నాడు ఆయన. They don't love the truth, so he gives them up. చూడండి, వారు సత్యాన్ని ప్రేమించకపోతే దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. He says, if any man turns to the Lord, he'll open his eyes. చూడండి, ఏ మనుషుడైనా ప్రభు వైపు తిరిగితే అప్పుడు ఆ యొక్క మనుషునికి ఆయన మరి ఆ మనుషుని వైపు దేవుడు తిరుగుతున్నాడు. So in the meantime, as long as we're not willing to turn to the Lord, Satan has us. చూడండి, ఈ మధ్యకాలంలో మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్న కాలం అంతా సాధారణ మనల్ని వెళ్తుంటాడు. 1 Timothy 6. మొదటి తిమోతి 6వ అధ్యాయం తిప్పుకోండి. బ్రదర్, So he encourages those that are rich in the world not to be proud. చూడండి, ఈ ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకుండా ఉండాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. And we shouldn't trust in any material thing. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఏ కార్యం అందు కూడా మనం నమ్మిక ఉంచకూడదు. Who should we put our trust in? చూడండి, మనం ఎవరిపైన నమ్మకం ఉంచుకోవాలి? The Creator. సృష్టికర్త పైన. Here he calls the Creator the living God. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆ సృష్టికర్తని జీవగల దేవుడు. So all these things are his. ఆ యొక్క కార్యములన్నీ కూడా ఆయనవే. And he says, don't make the mistake. అక్కడ ఏం చెప్తున్నాడంటే తప్పేం చేయొద్దు అంటున్నాడు. Every good and perfect gift is from above. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పైనుంచి వస్తుంది అంటున్నాడు. So God's very good to man. దేవుడు మనుషునికి చాలా మేలు చేస్తున్నాడు. And we should serve him according to his will. ఆయన యొక్క చిత్త ప్రకారమే మనము ఆయన్ని సేవించవలసినటువంటి వారమై ఉన్నాము. So Psalms 24. 24వ కీర్తనకు ఒకసారి మనం తిప్పుకుందాము. Let's read 1 and 2. 1-2 వచనాలు చూడండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దాన్ని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. There are many psalms like this. ఇలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి. And it all says the world is the Lord's. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క ప్రపంచము లోకము దేవునిది అంటున్నాడు. So what purpose then does God have for his creation? చూడండి, ఆయన యొక్క సృష్టికి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఏమైనది? Okay, we'll get a little ahead of ourselves here. ఇక్కడ మనమే కొంచెం ముందుకు పోతున్నాము. What's God's purpose in Romans 8:28? రోమా 1
రోమ 8:28లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? రోమ 1:8-25లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? We should all be like image of his sons. Should all be. Okay, in verse 28, he makes it clear that he calls men to his purpose. చూడండి 28వ వచనంలో ఆయన తన ఉద్దేశం కోసం మనుషుల్ని పిలుస్తున్నాడు. And then in verse 29, he tells us his purpose. చూడండి 29వ అధ్యాయం పట్టట్లేదా? 29వ వచనంలో ఆయనకు ఉద్దేశాన్ని చెప్తున్నాడు. So unless we're willing to fulfill his purpose, he won't work with us. చూడండి ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టంగా లేకపోతే ఆయన మనతో పని చేయడు. So Ezekiel 18, యెహెజ్కేలు 18వ అధ్యాయాన్ని తిప్పుకోండి. verse 4. 4వ వచనం. యెహెజ్కేలు 18:4. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణమునందును. ఓకే. So who do all men belong to? మనుషులందరూ ఎవరికి చెందినటువంటి వారై ఉన్నారు? Does that include you and me? అది మిమ్మల్ని కలుపుకొని నన్ను కలుపుకొని చెప్తున్నదా? Well, we belong to him. Who should we serve? చూడండి మనం ఆయనకు చెందినటువంటి వారమైతే ఎవరికి సేవ చేయవలసినటువంటి వారమై ఉన్నాము? 1 Corinthians 10, 1 కొరింథీ 10వ అధ్యాయం తిప్పుకోండి. verse 26. 26వ వచనం. 1 కొరింథీ 10:26. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నది. Is that hard to understand? ఇది అర్థం చేసుకోవడానికి అంత కష్టమైనటువంటి భాగమే ఉన్నదా? So if I use anything on this earth, who does it belong to? చూడండి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని నేను ఉపయోగిస్తున్నానంటే అది ఎవరికి చెందిందై ఉన్నది? I respect what you own. చూడండి మీరేం సొంతం కలిగి ఉన్నారో దాని విషయమే నేను గౌరవిస్తాను. And if I use it and you don't want me to use it, what am I? చూడండి నేను ఉపయోగిస్తున్నాను, దాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు అని అంటే నేనేమై ఉన్నాను? I'm a thief. నేను ఒక దొంగనై ఉన్నాను. So what if we use God's things and he doesn't want us to use it? చూడండి మనము అంటే దేవుడు మనం ఉపయోగించుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడకపోతే నేను వాటిని ఉపయోగిస్తుంటే నేనేమై ఉన్నాను? So when we got up this morning, whose things did we put on? చూడండి ఈ యొక్క ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎవరి యొక్క వస్తువులను తీసుకుంటున్నాము? Whose food did we eat? ఎవరి యొక్క ఆహారాన్ని మనం తింటున్నాము? Whose breath are we breathing? ఎవరి యొక్క శ్వాసను మనం శ్వాసిస్తున్నాము? Whose life do we have? ఎవరి యొక్క జీవాన్ని జీవిస్తున్నాము మనం? What belongs to us eternally? చూడండి మనకి నిత్యత్వంలో ఏది సొంతమై ఉన్నది? Nothing is ours eternally. నిత్యత్వంలో మనకి ఏది కూడా మనది సొంతం లేదు. If he sends us to torment, what do we carry with us? చూడండి మనల్ని ఆయన వేదనకరమైన స్థలాన్ని పంపించాడుకో మనం ఏం తీసుకుని పోతాం మనతోటి? So everything we do and have is the Lord's. చూడండి మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా అది ప్రభు దేవునిది. So as we study the rest of the book of Romans, that's the foundation. చూడండి రోమ పుస్తకాన్ని ఇక మనం చదువుకుంటూ పోతే ఇప్పుడు ఏదైతే మనం చదివామో అదే ఉద్దేశం పునాది ఉన్నదన్నమాట. Proverbs 6. సామెతలో 6వ అధ్యాయం తిప్పుకోండి. 30 and 31. 30-31 వచనాలు. సామెతలు 6:30-31 వచనాలు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలించిన ఎడల ఎవరినూ వాడిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 ఇంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించవలను. ఓకే. So what happens then if a man is a thief and he steals to eat? చూడండి ఒక దొంగ ఉండి భోజనం చేయడానికి దొంగిలించాడు అనుకో ఏం జరుగుతుంది చెప్పండి? Verse 4, verse 31, what's God's judgment? 31వ వచనంలో దేవుని యొక్క తీర్పు ఏంటి అలాంటి వానికి? So what happens if I take God's things? నేను దేవుని యొక్క వస్తువులను దొంగిలించాను అనుకో తీసుకున్నాను అనుకో ఏమవుతుంది?
if I steal from a man, that's bad. చూడండి, నేను ఒక మనుషుని ఎదురు నుంచి దొంగిలిస్తే తప్పు, అది చెడ్డది. And what does God think of it? దేవుడు దాని గురించి ఏమనుకుంటున్నాడు? Verse 31, he just told us. చూడండి, 31వ వచనంలో ఆయన చెప్తున్నాడు. But what happens if we steal from God? మనం దేవుని ఎదురు నుంచి దొంగిలిస్తే ఏమవుతుంది? It's true, God has many things. చూడండి, దేవునికి అనేక కార్యాలు ఉన్నట్లుగా చూస్తున్నాం, అది వాస్తవము. And it's true, it's not going to hurt God at all for me to take certain things like food. చూడండి, ఆహారం లాంటి వస్తువులను మనం తీసుకున్నట్లయితే అది దేవుని బాధించదని మనకు తెలుసు. ఓకే, Nevertheless, whose is it? అయినప్పటికీ కూడా అది ఎవరిదై ఉన్నది చెప్పండి. Malachi 3:8. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం తిప్పుకోండి. మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈయక దొంగిలితిరి. So, good question, isn't it? ఇది ఒక మంచి ప్రశ్న కదా. Will a man rob God? మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన Whatever we take and use for ourselves, what are we doing? చూడండి, మనం ఏదైతే తీసుకుంటున్నామో తీసుకొని మన కోసం మనం ఉపయోగించుకున్నప్పుడు అది ఏమవుతుంది? Now, God gives us authority, we can use what he has. చూడండి, దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చినట్లయితే ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మనం వాడుకోవచ్చు. So, what happens to a man that steals from God? చూడండి, ఒక మనుషుడు దేవుని ఎదురు నుంచి దొంగిలించినట్లయితే ఏమవుతుంది? Ezekiel 18, యెహెజ్కేలు 18వ అధ్యాయము 1-3. 1 నుండి 3 వచ్చాను. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచు వచ్చిదరే. ఇశ్రాయేలీయుల దేశం గురించి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? ఆ జీవంతోడు ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో మీరెక్కడ పలకరు. ఇదే యెహోవా వాక్కు. ఓకే, So, here Israel now is complaining about God's law. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క చట్టాన్ని గురించి మరి కంప్లైంట్ చేస్తున్నారు, అంటే సనుక్కుంటున్నారు. And they're saying what's happening here is not fair. చూడండి, ఇక్కడ న్యాయం కానిది న్యాయం కాకపోతే ఏమవుతుంది అని చెప్పి వారు వాదిస్తున్నారు. So, a man sins and his children pay the price. మనుషుడు పాపం చేసినప్పుడు ఆయన పిల్లలు ఫలితాన్ని అనుభవిస్తారు. So they challenge God's first of the 10 commandments. చూడండి, దేవుడు మరి తన మొదటి 10 ఆజ్ఞల విషయమై సవాల్ చేస్తున్నాడు. Thou shalt have no other gods before me. నాకు ముందు అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. Exodus 33. నిర్గమకాండం 33వ అధ్యాయము 18 and 19. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి ఒకసారి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనవంతియు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. So Moses has to see God's glory. చూడండి, దేవుని యొక్క మహిమను చూపించమని చెప్పి మోషే అడుగుతున్నాడు. In Exodus 34, నిర్గమకాండం 34వ అధ్యాయంలో God shows Moses his glory in 4-8. చూడండి, దేవుడు తన యొక్క మహిమని చూపిస్తూ ఉన్నాడు 8వ వచనంలో. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి 48 బ్రదర్ 14, Exodus 34, 4-8. ఓకే, 4 నుంచి 8 వచనాలు చదవండి. 34వ అధ్యాయము.
కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం ముందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నా నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును దయయు దీర్ఘశాంతము విస్తారమైన కృపగల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషములను కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించదని ప్రకటించెను. ఓకే. So the Lord then showed his glory. దేవుడు ఇక్కడ తన మహిమను చూపిస్తున్నాడు. And verse 6, here is the Lord's authority. ఇక్కడ 6వ వచనంలో దేవుని యొక్క అధికారం ఇక్కడ ఉన్నది. God is very kind. దేవుడు చాలా దయగలిగినట్టు వాడై ఉన్నాడు. Those who please him, he shows very great favor toward. చూడండి, ఆయన సంతోషపరిచేటువంటి వారి విషయమే చాలా దయగలిగి ఉన్నాడు దేవుడు. He's long suffering and encouraging men. ఆయన మనుషుల్ని ఉత్సాహపరిచే విషయంలో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. But notice in verse 7, 7వ వచనం ఇక్కడ చూడండి. he visits the iniquity of the fathers upon the children. చూడండి, ఇది తండ్రుల యొక్క అపరాధమును పిల్లల మీదకి చేయబడుతున్నటువంటి దయ ఉన్నది చెప్తున్నాడు. Is that fair? అది న్యాయమేనా? Well, who do all these things belong to? ఈ యొక్క కార్యములన్నీ కూడా ఎవరికి చెంది ఉన్నటువంటివి ఉన్నవి? And he does that to the 3rd and 4th generation. అది 3-4 తరముల వరకు దాన్ని చేస్తాను పంపిస్తానంటున్నాడు. How many people would worship God like Moses did when they heard these things? చూడండి, ఈ యొక్క కార్యములు విన్నప్పుడు మోషే చేసినట్లుగా ఎంతమంది దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నారు? Is it fair to punish the children for what the fathers have done? తండ్రులు చేసిన తప్పులను బట్టి పిల్లలను శిక్షించడం అనేది న్యాయమైనదై ఉన్నదా? And we make up our own rules and say no. చూడండి, మన యొక్క సొంత రూల్స్ అంటే ఆజ్ఞలు మనం అనుసరిస్తే అది కరెక్ట్ కాదు అని అంటాం. But we need to be wise like Moses and understand God is the owner of this world. చూడండి, మోషేలాగా మనం జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండి దేవుడే ఈ యొక్క లోకానికి మరి యజమానుడై ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. So if we accept his authority, he'll work with us. మనం ఆయనకు అధికారాన్ని అంగీకరిస్తే ఆయన మనతో పనిచేస్తాడు. Now we may not understand these things, but it is glory. చూడండి, మనం ఆయన యొక్క కార్యాలను అర్థం చేసుకోకుండా ఉండటం అనేది ఒకవేళ ఉండకపోవచ్చు, కానీ ఆయన కార్యాలన్నీ కూడా మహిమ కలిగినటువంటివి ఉన్నవి. So what if men reject these things? మనుషులు ఈ కార్యములను తృణీకరించినట్లయితే ఏమవుతుంది చెప్పండి? 2 Thessalonians 1, 2 దశలోనికి 1వ అధ్యాయం తిప్పుకోండి. 7 through 9. 7 నుంచి 9 వచనాలు. 2 దశలోనికి 1 7 నుంచి 9 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును తన పక్ష దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగిన వారికి మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండత చేయనప్పుడు మిమ్మల్ని శ్రమ పొంచు వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమందున అంతే. ఓకే బ్రదర్. Okay, 1 to 9, 7 to 9, sorry. Oh yeah, which is 6 All right, to. so what's going to happen in verse 8? 8వ వచనంలో ఏం జరుగుతుంది చూడండి. Those that are not going to obey the Creator will be destroyed. చూడండి, సృష్టికర్తకు లోబడినటువంటి వారిని దేవుడు నశింపజేస్తానంటున్నాడు. We got a lot of religious people in the world. మనకి ఈ లోకంలో చాలామంది మత సంబంధమైనటువంటి ప్రజలు ఉన్నారు. But if they don't obey the Lord, He's going to destroy them. చూడండి, దేవునికి వారు లోబడకపోతే వారిని నాశనం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
and he'll take vengeance. ఆయన ప్రతిదండన చేస్తారని చెప్తున్నాడు. Ezekiel 18 యెహెజ్కేలు 18వ అధ్యాయము through 9. 18వ అధ్యాయం 9వ వచనం చదవండి. Ezekiel 18 5 to 9. యెహెజ్కేలు 18వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయక ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరినైనా నష్టం కలగచేయకుండుట వాడై ఆకలి ఉన్న వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలు ఇచ్చి వడ్డీకి అప్పియక లాభము చేపట్టకయు అన్యాయం చేయకయు నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా నీతి విధులను అనుసరించిన ఎడల వాడి నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును. ఇదే యెహోవా వాక్కు. ఓకే. So the Lord determines who is right and who is wrong. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అనే విషయము నిర్ణయించిన దేవుడై ఉన్నాడు. And verse 5, who's right? 5వ వచనంలో ఎవరు న్యాయమైన వారై ఉన్నారు, నీతిమంతుడై ఉన్నాడు. Well, then he lists all these different things in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క వ్యత్యాసమైన కార్యములన్నీ కూడా ఆయన ఇక్కడ లిస్ట్ రాస్తున్నాడు. Of course, we're not under that law now. ఇప్పుడు మనం ఆ యొక్క పాత నిబంధన చట్టం కింద లేము. But nevertheless, these things are right, and God will reward a man for doing right. చూడండి, ఇవన్నీ కూడా నిజమైన వాస్తవమైనవి కాబట్టి అలాంటి నీతి న్యాయం అనుసరించినటువంటి వాడికి దేవుడు బహుమతిస్తున్నాడు. So how many are willing to follow in God's statutes and keep His judgments? చూడండి, ఎంతమంది దేవుని యొక్క మరి కార్యములను అనుసరించడానికి ఇష్టపడుతున్నారు. God works for those people. దేవుడు అలాంటి ప్రజలతో పనిచేస్తున్నాడు. And He sends a blinder on everybody else. చూడండి, ప్రతి వారికి మిగతా వారందరూ కూడా ఆయన గుడ్డితనం కలగజేస్తున్నాడు. John 17 యోహాను సువార్త 17వ అధ్యాయము verse 4. 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. So how did Jesus glorify God? ఏ విధంగా యేసు దేవుని మహింపరిచాడు? By obeying the commandments. దేవునికి ఆజ్ఞలకు లోబడడం ద్వారా. In Romans 2, రోమా 2వ అధ్యాయం తిప్పుకోండి. 23 and 24. 23-24 వచనాలు. 2వ అధ్యాయం, రోమా 2వ అధ్యాయం 2వ అధ్యాయం 23-24 వచనం. ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. ఓకే. So here's a man that's boasting in the law, but he's not obeying God's command. చూడండి, ఇక్కడ మనుషుడు మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం అతిశయపడుతున్నాడు కానీ దేవునికి ఆజ్ఞకు లోబట్టలేదు. So do we glorify him as God by disobeying? చూడండి, దేవునికి అవిధేయులం కావడం ద్వారా దేవుని మహింపరచగలమా? Hebrews 2:10. హెబ్రీ 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. హెబ్రీ 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. Okay, so if we boast in the law and disobey the law, is that a glory to God? చూడండి, మనం దేవుని యొక్క ఆజ్ఞ ధర్మశాస్త్రం అతిశయపడి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే అది దేవుని మనం అతిశయపట్టు సరైనదై ఉన్నదా? So Hebrews 2:10. హెబ్రీ 2:10.
Okay, Psalms 51 verse 6. ఇప్పుడు 51వ కీర్తన 6వ వచనం చదువుదాం. 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును కోర్చున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. So David trusted God to give him a clean heart. చూడండి, ఇక్కడ ఆంతర్యం అంటే పవిత్రమైన హృదయాన్ని దేవుడు ఇస్తాడని చెప్పి దావీదు మరి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడై ఉన్నాడు. Verse 6, he wants truth in our inner man. చూడండి, ఆయన అంతరంగములో సత్యమును కోర్చున్నాడు. He wants us to have wisdom. ఆ తర్వాత జ్ఞానం కావాలని కోరుతున్నాడు. And he can create a clean heart in us. చూడండి, మనలో పవిత్ర హృదయాన్ని ఆయన ఇస్తున్నాడు. So can we glorify God as God? మనము దేవునిగా మహిమపరచడం కుదురుతుందా? We can, and if we don't, he'll send that strong delusion. చూడండి, మనం చేయగలము. అలా చేయనప్పుడు ఆయన బలమైన అంటే మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. So why were the Jews blinded? ఎందుకు యూదులు గుడ్డివారై ఉన్నారు? They did not glorify God as God. వారు దేవునిగా మహిమపరచలేనందువలనే. Why do denominations make up their own rules? ఎందుకు మతశాఖల వారు తమ సొంత సూత్రాలను వారు ఏర్పరచుకుంటున్నారు? They don't. They're blinded. వారు గుడ్డివారై ఉన్నారు. They're not glorifying God as God. వారు దేవునిగా మహిమపరచలేదు. So we can follow this truth that God reveals in Romans 1. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించినట్లయితే మనం రోమా 1వ అధ్యాయం ప్రకారం దేవుడు మనల్ని మరి ఆశీర్వదిస్తాడు. And he will be very pleased that he'll work with us. మనం అలాగా ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన మన విషయమే చాలా సంతోషంగా ఉండి మన విషయమే చాలా మరి మనతో పనిచేస్తాడు. Everybody else he blinds. మిగతా వారందరిని కూడా ఆయన గుడ్డివారినిగా చేస్తాడు. Okay, Lord willing, more tomorrow. ప్రభు చిత్తమైతే రేపు ఎక్కువగా మనం చదువుదాము. Let's ask the Lord to open our eyes so we can understand the truth of what we're reading. మనం ఇప్పటివరకు చదివిన సత్యాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రభు మన కన్నులు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పుష్పరాజు, Let's pray. ప్రార్థన చేద్దాం. పుష్పరాజు గారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి మీ మాటలు బోధించినటువంటి దాసులు మా సహోదరులు వారిని కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్నటువంటి పనిని పరిచయంలో దీవించి ఆశీర్వదించండి. అనేకమైనటువంటి సంగతులు వారి ద్వారా మేము నేర్చుకుని మరి మేము సరైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఇతరులకు బోధించగలిగేటటువంటి జ్ఞానాన్ని మీరు మాకు కూడా అనుభవించండి. మా కొరకు తర్జుమా చేసినటువంటి మీరు ఆశను కూడా దీవించండి. వాళ్ళు చేస్తున్న పనిని పరిచయం కూడా దీవించి ఆశీర్వదించండి. కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని బలం శక్తిని అనుభవించుకుని ప్రార్థన చేస్తుంది. ప్రభుత్వంలో సిస్టమ్ మీరు జ్ఞాపకం చేసుకొని సిస్టర్ కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని బలం శక్తిని అనుగ్రహించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయని ప్రార్థన చేస్తుంది. తరగతుల్లో మీకు సహాయకం దయచేసి విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తుంది. ప్రార్థన వినపాలని క్రీస్తున్నాము వచ్చినాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు చెప్పండి. ఆఫ్ చేయండి. Okay. థ్యాంక్ యూ.